కంపెనీలోని ఉద్యోగులందరూ చనిపోయిన లీసా అనే ఈ అమ్మాయిని చూస్తూ ఉంటారు. అయితే వర్క్ ఎక్కువగా చేయడం వల్ల ఇలా మనుషులు చనిపోతారా అని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే లీసా ఆత్మ కూడా అక్కడే ఉండి నేను చనిపోయానా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయితే సరిగ్గా గంట క్రితం ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అలా ఈమె రోడ్డు మధ్యకు రావడం వల్ల అటుగా వెళ్తున్న కారు ఈ అమ్మాయిని గుద్దేస్తుంది. అలా ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అవడం వల్ల చనిపోతుంది. కానీ లీసా తాను చనిపోయిందన్న విషయాన్ని నమ్మలేకపోతుంది. అదే సమయంలో కంపెనీ సీఈఓ తన ఎంప్లాయీ చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకుని చూడడానికి అక్కడికి వస్తాడు. అలాగే సీఈఓ అయిన జిమ్ మీడియా వాళ్ళు రాకముందే జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వమంటాడు. అయితే సీఈఓ వచ్చేసరికి అక్కడే ఉన్న సెక్రటరీ నేనే ఈమెతో ఎక్స్ట్రాగా పని చేయించానని, కానీ ఈమె వీక్ గా ఉందన్న విషయం నాకు తెలియదని చెప్తుంది. అయితే చనిపోయిన ఈ అమ్మాయికి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ తరువాత సీఈఓ ఈమె శవాన్ని చూశాక తన అసిస్టెంట్ తో ఈమె కుటుంబాన్ని పిలిచి ఈమెకు ఇవ్వవలసిన నష్టపరిహారాన్ని ఇప్పుడే అందజేయమని చెప్తాడు. అలాగే సీఈఓ త్వరగా ఈ అమ్మాయిని శ్మశానానికి తీసుకువెళ్లి జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయమంటాడు. ఇదంతా వింటున్న ఈ అమ్మాయి నన్ను శ్మశానంలోకి తీసుకువెళ్లడం ఎందుకని చనిపోయిన ఈ అమ్మాయి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంటుంది. ఇది చూసి అక్కడున్న వారంతా భయపడిపోతూ ఉంటారు. అయితే పక్కనే ఉన్న నర్సు ఈమె దెయ్యమంటూ భయపడుతూ స్ట్రక్చర్ ని వదిలేస్తుంది. అప్పుడు ఈ బెడ్ గరిగిరా తిరుగుతూ పక్కనే ఉన్న సీఈఓకు తగులుతుంది. దీంతో సీఈఓ ఒక్కసారిగా జారి ఈ అమ్మాయి మీద పడి ఈమెకు కిస్ చేస్తాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అయితే సీఈఓ తనకు కిస్ పెట్టాడన్న విషయాన్ని ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది. ఇంతలో పక్కనే ఉన్న అసిస్టెంట్ ఇది మన సీఈఓకి మొదటి ముద్దు అని అంటాడు. అప్పుడు సీఈఓ పైకి లేచి నువ్వు నిజంగా చావలేదా అని అంటాడు. దీంతో ఈ అమ్మాయి నేను గాఢ నిద్రలో ఉన్నానంటే మీరు నమ్ముతారా అని అంటుంది. ఇది విన్న సెక్రటరీకి కోపం వచ్చి నీకెంత ధైర్యం ఉంటే మా అందరినీ వెధవల్ని చేస్తావు, అలాగే కంపెనీ టైం కూడా నీ వల్ల వేస్ట్ అయిందని తిడుతూ ఉంటుంది. అప్పుడు లీసా నీ వల్లే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిందని నీకు తెలియదనుకుంటా అని అంటుంది. నువ్వు కావాలనే మా ఉద్యోగులందరినీ ఎక్కువ గంటలు పనిచేపిస్తున్నావు. మేము తలుచుకుంటే నీ పైన కేసు పెట్టి నిన్ను జైల్లోకి పంపించగలము అని అంటుంది. అలాగే నీ వల్లే నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని నువ్వు ఎక్స్ట్రాగా పని చేయించడం వల్ల 3 రాత్రులు అలాగే పగళ్ళు నాకు నిద్రలేదని చెప్తుంది. కానీ సెక్రటరీ నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటుంది. ఇది విన్న లీసా సరే అయితే ఇప్పుడే వెళ్లి సీసీ కెమెరాలో చూద్దాం, మేము ఎక్కువగా పనిచేసినట్లు ఉంటే నీపై ఇప్పుడే కేసు పెడతానంటుంది. కానీ సెక్రటరీ వెంటనే సీఈఓ దగ్గరికి వెళ్లి చూసారా బాస్ ఈ అమ్మాయి నా మీద ఎలా నిందలు వేస్తుందో అంటూ బాస్ తో ఈ అమ్మాయిని తిట్టించాలని చూస్తుంది. కానీ సీఈఓకి మొత్తం అర్థమయ్యి ఈ రోజు నుండి నిన్ను జాబ్ లో నుండి తీసేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి సీఈఓకి థమ్సప్ అంటూ చూపిస్తుంది. ఆ తరువాత ఈమె సిగ్గుపడుతూ ఇతడికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో సీఈఓ ఈమె మెడలో ఉన్న ఐడి కార్డు చూసి లీసా అనే నిన్ను ఈ రోజు నుండి మన కంపెనీకి సెక్రటరీగా ఎంపిక చేస్తున్నానని చెప్తాడు. అదేవిధంగా రేపటి నుండే వచ్చి జాబులో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి ఇంటికి వెళ్లి నా లైఫ్ హ్యాపీగా సాగుతుందని సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఈమె రూమ్ లో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని ఈమె ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఈమె ఈ బొమ్మ చూసి ఇది అచ్చం మా సీఈఓ లాగానే ఉందని అనుకుంటుంది. ఎలా అయితేనే ఈ బొమ్మ నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి ఇది నాదే అని అంటుంది. అలాగే ఈమెకు ఈ బొమ్మ చూడగానే తనకు ఈ రోజు ఉదయం సీఈఓ ముద్దు పెట్టిన విషయం గుర్తు వస్తుంది. దీంతో ఈమె సిగ్గుపడుతూ మళ్లీ సీఈఓను తలుచుకుని ఆ బొమ్మకు ముద్దు పెడుతుంది. ఇదే సమయంలో ఈ సీఈఓ కూడా ఎవరో ముద్దు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంతలో ఈ అమ్మాయి మళ్లీ ఈ బొమ్మకు ముద్దు పెడుతుంది. అప్పుడు మళ్లీ సీఈఓకి కిస్ పెట్టినట్లు అనిపించి పక్కనే ఉన్న అసిస్టెంట్ ను చూస్తాడు. అయితే అసిస్టెంట్ మీకేమైంది బాస్ అని అంటాడు. ఇంతలో పెన్ను కింద పడేసరికి అసిస్టెంట్ ఆ పెన్ను తీస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి బొమ్మకు ఉన్న ప్యాంటు లాగుతూ ఉండగా మీటింగ్ లో ఉన్న ఈ కుర్రాడి ప్యాంటు కూడా ఊడుతూ ఉంటుంది. వెంటనే ఇతడు బోర్డు మీటింగ్ ను క్యాన్సిల్ చేసి మిగతా మీటింగ్ రేపు పెట్టుకుందామని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అసిస్టెంట్ బాస్ మీకేమైనా ఒంట్లో బాలేదా అని అంటూ ఉంటాడు. కానీ సీఈఓ మర్యాదగా నా దగ్గరికి రాకుండా దూరంగా ఉండు, నేను అలాంటి వాడిని కాదు, నీకు మగాళ్ళు ఇష్టముంటే మన కంపెనీలో ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నారని చెప్తాడు. అలాగే అక్కడ నుండి పారిపోతాడు. అయితే అసిస్టెంట్ కి మాత్రం బాస్ ఎందుకని ఎలా మాట్లాడుతున్నాడని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి సీఈఓ ఇంటికి వెళ్లి స్నానం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి మీమ్స్ చూస్తూ పక్కనే ఉన్న తన బొమ్మను చూస్తుంది. అయితే ఈ అమ్మాయి ఈ బొమ్మకు ఉన్న బట్టలు ఏమైపోయాయని ఆశ్చర్యపోతుంది. అలాగే ఆ బొమ్మ తడిగా ఉంటుంది. అప్పుడు ఈమె ఆ బొమ్మను తుడుస్తూ ఉండగా అదే సమయంలో స్నానం చేస్తున్న ఈ కుర్రాడిని కూడా ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇతడు నాకేంటిది ఎవరు నన్ను తాకినట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. అయితే ఆ అమ్మాయి అక్కడ బొమ్మను తాగుతున్నంతసేపు ఇతడికి కూడా ఎవరో తన శరీరాన్ని పట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ అమ్మాయి నువ్వు ఇలా తడిగా ఉంటే రేపు నిన్ను ఆఫీసులోకి తీసుకువెళ్లలేను కదా, సరే ఒక పని చేస్తానంటూ ఈ బొమ్మను ఆరిపెట్టడానికి హెయిర్ డ్రైయర్ తేవడానికి వెళ్తుంది. ఇదే సమయంలో సీఈఓ స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుని
తన బెడ్ పై వచ్చి పడుకుంటాడు. అలాగే ఇతడు పడుకుంటూ నా మీద ఎవరైనా చేతబడి చేశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఈ బొమ్మను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ తెచ్చేలోపే ఈ బొమ్మ పూర్తిగా ఆరిపోయి అలాగే ఈ బొమ్మకు సీఈఓ వేసుకున్నట్లుగానే బట్టలు వేసి ఉంటాయి. ఇది చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. నేనేమైనా కలగంటున్నానా? ఇప్పుడే కదా పక్కకి వెళ్ళాను, ఎంతలో ఈ బొమ్మకు బట్టలు ఎలా మారాయని అనుకుంటూ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ నేనే కంగారులో వేసేసి ఉంటాలే అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నాకు ఈ బట్టలు నచ్చలేదు, దీన్ని తీసేస్తా ఆగు అని ఆ బొమ్మకు ఉన్న బట్టలు విప్పేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ సీఈఓ బట్టలు కూడా మాయమైపోతాయి. అలాగే ఇతడిని మళ్లీ ఎవరో తాగుతున్నట్టు అనిపిస్తుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి మళ్లీ ఆ బొమ్మను మెడలో వేసుకుని ఆఫీసులోకి వస్తుంది. అయితే తోటి ఉద్యోగులు ఈ అమ్మాయిని చూసి నిన్నగాక మొన్న వచ్చిన ఈ అమ్మాయికి ఇంత పెద్ద పొజిషన్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని అనుకుంటారు. అయితే ఈ అమ్మాయి మాత్రం నేను ఇంకా కష్టపడి పనిచేసి ఈ కంపెనీకి మంచి గుర్తింపు తేవాలని అనుకుంటుంది. ఇంతలో ఈ అమ్మాయిలు కావాలనే లీసాని బుక్ చేద్దామని ఒక ఫైల్ ఇచ్చి సీఈఓతో సంతకం చేయించుకురామని చెప్తారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళని ఏమీ అనకుండా ఆ ఫైల్ తీసుకుని సీఈఓ దగ్గరికి వస్తుంది. అదే సమయంలో సీఈఓ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు. కానీ సీఈఓ ఇతని దగ్గరకు రావద్దని ఏమైనా ఉంటే దూరంగా ఉండే మాట్లాడమంటాడు. ఇది విన్నాక అసిస్టెంట్ బాధపడుతూ బాస్ నేనేమైనా తప్పు చేశానని అంటూ ఉంటాడు. అప్పుడు ఈ కుర్రాడు రాత్రి కూడా నన్ను ఎవరో తాకినట్లు అనిపించింది కదా, ఆ సమయంలో ఇతడు నా పక్కన లేడు కదా, అంటే ఇది చేస్తుంది ఇతడు కాదు అని అనుకుంటాడు. అందుకని బాస్ తన అసిస్టెంట్ తో సరే దగ్గరికి వచ్చి మ్యాటర్ ఏంటో చెప్పని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ బాస్ దగ్గరికి వెళ్లి మీ బామ్మగారు మీకోసం ఒక వీడియో పంపించారని చెప్తాడు. కానీ ఈ కుర్రాడు ఆఫీస్ టైంలో పర్సనల్ విషయాలు ఏమి చెప్పకని చెప్తాడు. కానీ అసిస్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ బాస్ అని చూపిస్తాడు. అయితే ఆ వీడియోలో ఇతడి బామ్మ ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు గాని త్వరగా పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోవడం ఖాయమని ఈ కుర్రాడిని బెదిరిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో లీసా లోపలికి వస్తుంది. అప్పుడు వీళ్ళు డోర్ లాక్ చేయకుండా వచ్చిందని చూస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి నేను మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ మీరు ఫోన్ చూస్తూ నా మాటలు పట్టించుకోలేదని అంటుంది. అప్పుడు సీఈఓ సరేగాని నువ్వు సరైన సమయానికి వచ్చావు, నాకు సహాయం చేసి పెట్టు అని అంటాడు. నువ్వు నేను చెప్పిన పని చేస్తే ఇందులో ఉన్న 5 లక్షలు నీవే అని చెప్తాడు. అదే విధంగా ఈమెకు ఇన్విటేషన్ ఇచ్చి ఈ రోజు సాయంత్రం పార్టీ ఉందని నేరుగా ఆ ప్లేస్ కి రమ్మని చెప్తాడు. అప్పుడు ఈమె సరే అని వెళ్ళిపోతూ ఉండగా బాస్ ఈమెను పిలిచి నీ మెడలో ఉన్న ఆ బొమ్మ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఈమె ఈ బొమ్మను చూపించి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పెట్టని చెప్తుంది. ఇది వచ్చాక నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందని అంటుంది. అయితే పక్కనే ఉన్న అసిస్టెంట్ ఈ బొమ్మను చూశాక ఈ బొమ్మ ఏంటి అచ్చం మన సీఈఓ లాగుందని అనుకుంటాడు. అలాగే ఈ అమ్మాయి కూడా తన మనసులో ఇది అచ్చం మీలాగే ఉందని అనుకుంటుంది. అలాగే ఈమె ఈ బొమ్మ బుగ్గ మీద గిల్లుతుంది. అదే సమయంలో ఈ కుర్రాడికి కూడా ఎవరో తన బుగ్గ మీద గిల్లినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇతడికి ఇదంతా చేస్తుంది ఈ అమ్మాయేనా అని అనుకుంటాడు. అలాగే ఇతడు ఆమె దగ్గర ఉన్న ఈ బొమ్మను ముట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ చెయ్యి తీసి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, బొమ్మకి నాకు సంబంధం ఏంటిలే అని అనుకుంటాడు. అప్పుడు లీసా ఏమైంది బాస్ అని అంటూ ఉండగా బాస్ ఈమెతో నువ్వు రేపు సాయంత్రం త్వరగా రమ్మని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఈమె ఇంటికి వెళ్లి ఈ బొమ్మను పట్టుకుని ఈ రోజు ఆఫీసులో నాకు అంతా మంచి జరిగిందని చెప్తుంది. అయితే ఈమె మాట్లాడుతున్న మాటలు సీఈఓకి కూడా వినపడుతూ ఉంటాయి. కానీ సీఈఓ ఇదంతా తన కలని అనుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం సీఈఓ లీసా కోసం పార్టీ ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే తనకు రాత్రి జరిగిందంతా పక్కనే ఉన్న అసిస్టెంట్ కు చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ ఆ అమ్మాయి మీ మీద ఏమైనా చేతబడి చేసిందంటారా అని అంటాడు. ఇదే సమయంలో ఈ అమ్మాయి స్కూటీపై అక్కడికి వస్తుంది. అలాగే ఇతడితో నేనేమీ లేట్ అవ్వలేదు కదా అని అంటుంది. అప్పుడు బాస్ ఈ స్కూటీని చూసి ఏంటి నువ్వు ఎంత పెద్ద పార్టీకి స్కూటీపై వచ్చావా అని అంటాడు. కానీ ఈ అమ్మాయి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా బండిపైనే వెళ్తానని ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోజు కరెక్ట్ టైంలో ఆఫీస్కి వచ్చేస్తున్నానని చెప్తుంది. అలాగే ఇతడితో కలిసి పార్టీ లోపలికి వెళ్తుంది. అదే సమయంలో పార్టీలో ఉన్న అమ్మాయిలు కోటీశ్వరుడైన ఈ సీఈఓ ఎప్పుడూ అమ్మాయిలతో ఉండడు కదా, ఈ రోజు ఎందుకని ఈ అమ్మాయితో వచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి ఏ కుటుంబానికి చెందినదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదే పార్టీకి ఆ కంపెనీకి చెందిన పాత సెక్రటరీ కూడా వస్తుంది. అలాగే ఈమె తన పక్కన ఉన్న ఒక కోటీశ్వరుల అమ్మాయితో ఆమె వల్లే కంపెనీలో నా జాబ్ పోయిందని ఆమె సీఈఓ కుర్రాడిని మచ్చిక చేసుకుని తన బుట్టలో వేసుకుందని చెప్తుంది. ఇదే సమయంలో అక్కడున్న అమ్మాయిలందరూ సీఈఓ దగ్గరికి వచ్చి తడిని పలకరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో లీసా సరే మీరు మీ స్నేహితులతో మాట్లాడుకోండి, నేను మిగతా పార్టీని చూస్తానని చెప్తుంది. అప్పుడు సీఈఓ సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి పార్టీలో ఏర్పాటు చేసిన ఫుడ్ చూసి ఈ రోజు ఇవి మొత్తం లాగించేయాలని అనుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న పాత సెక్రటరీ తన స్నేహితురాలైన ఈ కోటీశ్వరుల అమ్మాయితో ఇవాళ దీని అంతు చూడాలని చెప్తుంది. అప్పుడు ఈ ధనిక అమ్మాయి సరే ఆ పల్లెటూరి మొహం గురించి నాకు వదిలే నేను చూసుకుంటానని అంటుంది. అప్పుడు సెక్రటరీ నిజానికి సీఈఓ నువ్వు పర్ఫెక్ట్ జోడిగా ఉంటారు, కానీ మధ్యలో ఈ అమ్మాయి వచ్చి నీకు ఆ సీఈఓ దగ్గరకుండా చేస్తుందని అంటుంది. ఇదంతా మనసులో పెట్టుకున్న ధనిక అమ్మాయి వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఈ పల్లెటూరు మొద్దు ఎవరు పార్టీలో ఉన్న ఫుడ్ అంతా పందిలా తినేస్తుంది అని అంటుంది. ఇది విన్న ఈ అమ్మాయి ఆంటీ గారు మీరు నాతోనే మాట్లాడుతున్నారా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి నన్నే ఆంటీ అంటావా అని అంటుంది. నేనెవరో అసలు నీకు తెలుసా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు
నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడితే నేను కూడా నీతో సరిగ్గానే మాట్లాడతానని చెప్తుంది. ఇది విన్న ఈ అమ్మాయికి కోపం వచ్చి లీసాను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ లీసా ఈమె చేతిని పట్టుకుని నీకే కాదు నాకు కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా తిరిగి కొట్టగలను అని అంటుంది. అలా వీరిద్దరూ గొడవ పడుతూ ఉండడం పక్కనే ఉన్న సీఈఓ చూస్తాడు. వెంటనే ఇతడు వీళ్ళని ఆపడానికి దగ్గరకు వస్తూ ఉండగా ధనిక అమ్మాయి తన దగ్గర ఉన్న వైన్ ఎదురుగా ఉన్న లీసా మీద పోస్తుంది. అయితే లీసా తన బొమ్మను అడ్డుగా పెట్టేసరికి బొమ్మ తగలడంతో అదే సమయంలో సీఈఓ కూడా తడిసిపోతాడు. అప్పుడు ధనిక అమ్మాయి నేను లీసా మీద వైన్ పోసాను కదా, మీ మీద ఎలా పడింది అని అంటూ ఉంటుంది. అలాగే ఈ కుర్రాడికి సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడు కోపంలో ఉన్న ఈ కుర్రాడు నేను ఇంకో మాట అనకముందే ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఈమె విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ వైన్ ఆ బొమ్మ మీద పడితే నేనెందుకు తడిసానా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లీసా బాస్ మీరు బాగానే ఉన్నారా అని అంటుంది. దీంతో ఇతడు నేను బాగానే ఉన్నాను గాని నువ్వు త్వరగా వెళ్ళి నీ బట్టలు మార్చుకో అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి బాస్ మీరు ఒకటి గమనించారా అని అంటుంది. ఇది విన్న ఈ కుర్రాడు ఆ బొమ్మకి ఇతడికి సంబంధం ఉందని ఈ అమ్మాయి కనిపెట్టేసిందా అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి అలా అనకుండా ఈ రోజు నాకు లక్కు బాగా కుదిరింది, ఈ బొమ్మ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్యలు రావట్లేదని అంటుంది. ఇది విన్న సీఈఓ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే ఈమె సీఈఓ దగ్గరికి వెళ్ళబోతూ అతడు వెనక్కి తిరిగేసరికి చూసుకోకుండా సీఈఓను గుద్దేస్తుంది. అలాగే ఇతడితో నేను జోక్ చేశానని చెప్తుంది. దీంతో ఈ కుర్రాడు ఆ అమ్మాయి నుండి కాపాడింది నేనైతే నువ్వేంటి బొమ్మ కాపాడిందని అంటున్నావు అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏదైతేనే నా మీద వైన్ పడుతూ ఉండగా ఈ బొమ్మ అడ్డు పెట్టాను, అదే సమయంలో మీరు కూడా వచ్చి నన్ను కాపాడారు, ఈ బొమ్మ వచ్చిన లక్కు వల్లే మీరు కూడా నాకు సహాయం చేశారని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నిజంగానే ఈ బొమ్మ వల్లే నాకు ఇలా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటాడు. ఆ తరువాత వీళ్ళు పార్టీలో నుండి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి తన బొమ్మ మీద మందు పడిందని ఆ మందు తొలగడానికి హోటల్ రూమ్ లోకి వెళ్తుంది. అదే సమయంలో ఈ కుర్రాడు కూడా తన మీద మందు పడడం వల్ల తన బట్టలు తీసి వాష్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి తన బొమ్మను కడుగుతూ ఉండగా మరొక రూమ్ లో ఉన్న ఈ కుర్రాడి తల మీద కూడా నీళ్లు పడుతూ ఉంటాయి. అయితే ఇతడికి అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తరువాత ఈమె హెయిర్ డ్రైయర్ తీసి ఆ బొమ్మపై గాలి పడుతూ ఉంటుంది. ఇదే సమయంలో సీఈఓకు కూడా బలమైన గాలి వీస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈమె ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నావు అని వెళ్ళిపోతుంది. కానీ ఈ సీఈఓ బాగా ఆలోచించగా తనకు ఎవరో ముద్దు పెట్టినట్లు, అలాగే స్నానం చేస్తున్నట్లు, అలాగే ఆమె చేతిలో ఉన్న బొమ్మ తడవగానే పక్కనే ఉన్న తాను కూడా తడవడం ఒకసారిగా గుర్తు వస్తుంది. వెంటనే ఇతడు తన తల్లికి ఫోన్ చేసి అమ్మా వెంటనే మనం వచ్చే వారం గుడికి వెళ్దాము, నాపై ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఉన్నారు అని అంటాడు. అయితే ఈ అమ్మాయి హోటల్ రూమ్ లో నుండి బయటికి వచ్చి తన బొమ్మను ఆరబెడుతూ ఉంటుంది. అదే సమయంలో ధనిక అమ్మాయి ఈమె దగ్గరికి వచ్చి నువ్వేంటి పిల్లలా బొమ్మతో ఆడుకుంటున్నావు, నీకేమైనా మతిపోయిందా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి కూడా నువ్వేంటి పిల్లలతో మాట్లాడుతున్నావు, నీకు కూడా మతిపోయిందా అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి కోపం వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు అని అంటుంది. అలాగే నువ్వు డబ్బు కోసమే ఆ సీఈఓ కుర్రాడిని బుట్టలో వేసుకున్నావని అంటుంది. దీంతో ఈ అమ్మాయి ఓహో ఇదంతా నువ్వు ఆ కుర్రాడి కోసం చేస్తున్నావా అని అంటుంది. అయితే వీళ్ళంతా నేను బాస్ ను ప్రేమలో పడేశానని అనుకుంటున్నారా అని ఈమె అనుకుంటుంది. ఇంతలో ధనిక అమ్మాయి నేను చిన్నతనం నుండి జిమ్ తో ఉంటున్నాను, తాను ఎప్పుడూ అమ్మాయిలని ఇష్టపడలేదు, కానీ ఇప్పుడేంటి నీ వెనకాలే తిరుగుతున్నాడు అని అంటుంది. అలాగే నీకొక చిన్న అడ్వైజ్ ఇస్తాను, నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా సీఈఓకి దూరంగా ఉండు, లేదంటే నీకే సమస్యలు వస్తాయని అంటుంది. కానీ ఈ అమ్మాయి ఈమెను ఆట పట్టిద్దామని జిమ్ నేను లేకపోతే ఉండలేడు, చూసావా ఇప్పుడు పార్టీ అవుతున్నా సరే నన్నే తన వెంట తీసుకొచ్చాడు అని అంటుంది. అలాగే నా కోసం రోజు వేల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, నాపై ఇష్టం లేకపోతే ఎందుకని అన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తాడు అని అంటుంది. ఇది విని ధనిక అమ్మాయికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఈమె బొమ్మతో మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసినా సరే మూడు పాడు చేసుకోకుండా చక్కగా పార్టీ ఎంజాయ్ చేద్దామని అంటుంది. ఇది చూసి ధనిక అమ్మాయికి కోపం వచ్చి అసలు ఈ బొమ్మలో ఏముందని దీనిని పట్టుకుని తిరుగుతున్నావని, బొమ్మను లాక్కుని దీన్ని నీకు ఇవ్వను అంటూ ఉంటుంది. దీంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఆ బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధనిక అమ్మాయి ఆ బొమ్మను ఇవ్వకుండా వీరిద్దరూ ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ధనిక అమ్మాయి ఈ అమ్మాయిని పట్టుకుని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తుంది. అలాగే నిన్నిప్పుడు ఎవరు కాపాడతారో నేను చూస్తా అని అనుకుంటుంది. ఇంతలో ఆ అమ్మాయి ఈ ధనిక అమ్మాయిని కూడా పట్టుకుని ఆ స్విమ్మింగ్ పూల్ లోకి లాగేస్తుంది. అలా వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోతారు. అయితే ఆ అమ్మాయికి ఈత రాకపోవడం వల్ల కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు బయట ఉన్న మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి కాపాడండి, వీరిద్దరికి ఈత రాదు, మునిగిపోయేలా ఉన్నారు అని అంటారు. అయితే ఈ అమ్మాయిలు కూడా స్విమ్మింగ్ పూల్ లోతుగా ఉండడం వల్ల మునిగిపోతూ ఉంటారు. అదే సమయంలో ఈ సీఈఓ కుర్రాడు హోటల్లో నుండి బయటికి వచ్చి నీళ్లలో పడిన వీరిద్దరిని చూస్తాడు. అదే సమయంలో ఇతడు ఆ అమ్మాయి బొమ్మ నీళ్లలో పడి ఉండడం కూడా చూస్తాడు. అప్పుడు ఇతడు తన బట్టలు చూసుకోగా ఆ బొమ్మ తడవడం వల్ల ఇతడి బట్టలు కూడా తడిచిపోతాయి. వెంటనే ఇతడు స్విమ్మింగ్ పూల్ లో దూకి నీళ్లలో మునిగిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకుని జాగ్రత్తగా స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఈ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. వెంటనే ఇతడు ఈ అమ్మాయిని ఎత్తుకుని హోటల్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ ఈమె ఎంత అదృష్టం చేసుకుంది, జిమ్ ఈమెను చేతులారా ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ధనిక అమ్మాయి మాత్రం స్విమ్మింగ్ పూల్ లోనే ఉండిపోతుంది.
ఒక గంట తరువాత ఈ అమ్మాయికి మెలకు వచ్చి చూసేసరికి ఈమె హోటల్ రూమ్ లో పడుకుని ఉంటుంది. అప్పుడు ఈమె నేను అసలు ఎక్కడ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఈమె స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం వల్ల ఆ సీఈఓ కుర్రాడు వచ్చి ఈమెను కాపాడి ఎత్తుకు వెళ్లాడని గుర్తు వస్తుంది. అప్పుడు ఈమె ఆ ధనిక అమ్మాయి వల్ల నా పార్టీ మూడ్ అంతా డిస్టర్బ్ అయిందని ఆమెను తిట్టుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఈమె తన బొమ్మ కోసం వెతుకుతూ ఉండగా ఆ బొమ్మ ఈమె బెడ్ పైనే ఉంటుంది. వెంటనే ఈమె ఆ బొమ్మను తీసుకుని నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ దాంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఈమె తన బొమ్మను చూడగా ఆ బొమ్మకు బాత్వేర్ వేసి ఉంటుంది. కానీ ఈమె నీకు స్నానం చేసే బట్టలు ఎవరు వేశారని, సరే ఇప్పుడు నేను చూశాను కదా, వీటిని తీసేసి నీకు మంచి బట్టలు వేస్తానని అంటుంది. అదే సమయంలో ఈ కుర్రాడు స్నానం చేసి బయటికి వస్తూ ఉంటాడు. అయితే ఈమె బొమ్మ బట్టలు తీస్తూ ఉండడం చూసి ఆ బట్టలు తీయొద్దంటూ అరుస్తాడు. కానీ ఈమె అప్పటికే బొమ్మ బట్టలు తీసేసరికి ఇతడి శరీరంపై ఉన్న బట్టలు కూడా ఊడిపోతాయి. అప్పుడు నగ్నంగా ఉన్న ఈ కుర్రాడిని ఈ అమ్మాయి చూసేస్తుంది. అలాగే మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ తన ఫోన్ తీసి వెంటనే ఇతడి ఛాతి ఫోటోలు తీస్తూ ఉంటుంది. కానీ ఈ సీఈఓ సిగ్గుపడుతూ కింద పడిన టవల్ తీసుకుని మళ్లీ తన శరీరాన్ని కప్పేసుకుంటాడు. అలాగే నువ్వెందుకని ఫోటోలు తీస్తున్నావని అంటాడు. దీంతో ఈ అమ్మాయి నేనేమి ఫోటోలు తీయలేదు, నేను తీస్తుండగానే మీరు బట్టలు వేసుకున్నారు అని అంటుంది. ఆ తరువాత ఈ కుర్రాడు ఈమె దగ్గరున్న బొమ్మను ఇవ్వమని అడుగుతాడు. కానీ ఈ అమ్మాయి ఇది నాది, నేను ఇవ్వను అంటుంది. అప్పుడు సీఈఓ ఆమె దగ్గర ఉన్న బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో వీరిద్దరూ ఒకరి ఒకరు దగ్గరయ్యి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ కుర్రాడు ఆమె దగ్గర ఉన్న బొమ్మను లాక్కుంటాడు. వెంటనే ఈ అమ్మాయి నా బొమ్మను ఏం చేస్తున్నారు అని అంటుంది. దీంతో ఇతడు నేనేం చేస్తాను, నేను దీని సంగతేంటో చూస్తానని అంటాడు. కానీ ఈమె మీరేమీ చూడక్కర్లేదు, నా బొమ్మ నాకు ఇచ్చేయండి అని అంటుంది. అయినప్పటికీ సీఈఓ ఈ బొమ్మను ఈమెకు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇంతలో ఈ అమ్మాయి ఒకసారి ఆగండి, నేను ఇప్పుడే దీనికి ఉన్న బట్టలు తీసేసా కదా, మళ్ళీ దీని ఒంటి మీదకి బట్టలు ఎలా వచ్చాయని అంటుంది. ఇది విన్నాక ఇతడు నేను ఇది ఆలోచిస్తున్నా, ఇది చాలా విచిత్రంగా ఉంది అని అంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి బాగా ఆలోచించగా ఈ బొమ్మ మీద మందు పడినప్పుడు అదే సమయంలో సీఈఓ మీద కూడా మందు పడడం ఈమెకు గుర్తు వస్తుంది. అప్పుడు ఈమె బాగా ఆలోచించి ఈ బొమ్మ తడిచినప్పుడల్లా మీరు కూడా తడుస్తున్నారు, అలాగే మీరు ఏ బట్టలు వేసుకున్నా సరే అదే బట్టలు ఈ బొమ్మ ఒంటి మీదకి వస్తున్నాయి, దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ బొమ్మకు మీకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని అంటుంది. కానీ ఈమె ఇదంతా ఎలా సాధ్యం, ఎలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి కదా, నిజ జీవితంలో ఎలాంటివి అసాధ్యమని అంటుంది. అలాగే ఇతడితో మీరే చాటుగా ఈ బొమ్మకు బట్టలు మారుస్తున్నారు కదా అని అంటుంది. అప్పుడు సీఈఓ ఈ బొమ్మ రోజంతా నీ దగ్గరే ఉంటుంది కదా, నేనేమైనా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి బట్టలు మారుస్తున్నానా అని అంటాడు. ఇది విన్నాక ఇది కూడా నిజమే కదా, ఈ బొమ్మ రోజంతా నా దగ్గరే ఉంటుంది, అయినా సరే దీని బట్టలు ఎలా మారుతున్నాయని ఆలోచిస్తుంది. ఆ తరువాత ఈమె సరే మరొకసారి ట్రై చేద్దామని సీఈఓ దగ్గర ఉన్న బొమ్మ లాక్కుని ఆ బొమ్మను చెక్కు మొహం తెలియని అమ్మాయితో తిరుగుతూ చిన్ననాటి స్నేహితురాలైన నన్ను అవమానించాడు అని అంటుంది. అలాగే వారిద్దరూ ఇప్పుడు ఈ హోటల్ రూమ్ లో ఉన్నారని అంటుంది. అప్పుడు సీఈఓ తల్లి నమ్మలేకపోతుంది, నా కొడుకు హోటల్ రూమ్ లోకి వెళ్ళాడా అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి అవును అని చెప్పడంతో సీఈఓ తల్లి నేను నా కొడుకు కోసం ఎంతో మంది కోటీశ్వరుల అమ్మాయిల్ని పెళ్లిచూపులుగా తీసుకొచ్చాను, కానీ ఇతడికి ఎవరూ నచ్చలేదు, అయితే ఇప్పుడేంటి ఇతడు సడన్ గా ఎవరో అమ్మాయితో హోటల్లో ఉండడం అని ఆలోచిస్తూ సరే నువ్వు నాతో వచ్చి వాళ్ళు ఎక్కడున్నారో చూపించు అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి ఆంటీ గారు నేను ఇప్పుడే మిమ్మల్ని వాళ్ళు ఉన్న చోటికి తీసుకువెళ్తానని చెప్తుంది. అలాగే ఈమె మనసులో నాతోనే ఆడుకుంటావు కదా, ఇవాళని అంతు చూస్తానని ఆ అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటుంది. అలా ధనిక అమ్మాయి సీఈఓ తల్లిని తీసుకుని సీఈఓ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. అయితే బయటే ఉన్న అసిస్టెంట్ మేడం గారు మీరెందుకని ఇక్కడికి వచ్చారని అంటాడు. అప్పుడు సీఈఓ తల్లి నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అంటుంది. అప్పుడు అసిస్టెంట్ కంగారు పడుతూ ఉండండి ఇప్పుడే డోర్ కొడతాను అని అంటాడు. కానీ ధనిక అమ్మాయి డోర్ కొట్టడం ఏంటి, బాడీగార్డ్స్ మీరు వెళ్లి ఆ డోర్ తీయండి అని అంటుంది. కానీ అసిస్టెంట్ ఆపడానికి ప్రయత్నిస్తుండగానే ఆ బాడీగార్డులు బలవంతంగా డోర్ పగలగొట్టడానికి సిద్ధమవుతారు. ఇదే సమయంలో ఈ కుర్రాడు అయితే ఈ బొమ్మకు నాకు సంబంధం ఉంది కదా, దీన్ని నా దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటానని అంటాడు. కానీ ఈ అమ్మాయి ఇది నాకు బాగా అచ్చు వచ్చిన బొమ్మ, దీన్ని మీకు ఇవ్వను అని అంటుంది. అయితే సీఈఓ ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది, ఇక ఇది నాకే సొంతం, నువ్వు దీన్ని మర్చిపో అంటూ ఈ బొమ్మను పట్టుకుని పైకి లేపుతాడు. కానీ ఈమె తన బొమ్మను వదులుకోవడానికి ఇష్టం లేక బొమ్మను పట్టుకోవడానికి సీఈఓ దగ్గరికి వచ్చి ఎగురుతూ ఉంటుంది. అదే సమయంలో వీరందరూ రూమ్ లోకి వచ్చేస్తారు. అప్పుడు వీరిద్దరూ దగ్గరగా ఉండడం చూసి ధనిక అమ్మాయి ఈమెతో మీరసలు ఏం చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు వీరిద్దరూ తమ బట్టలను సరి చేసుకుంటూ ఉంటారు. ఇంతలో సీఈఓ నేనేం చేస్తున్నాను అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని అంటాడు. దీంతో ధనిక అమ్మాయి ఏంటి నన్నే అంత మాట అంటావా, ఆంటీ గారు చూసారా జిమ్ నేను చిన్నతనం నుండి కలిసే ఉన్నాము, కానీ ఇప్పుడు జిమ్ నన్ను పరాయి అమ్మాయిలా చూస్తున్నాడు, ఇదంతా ఈ సోకులాడి మాయే అని అంటుంది. కానీ సీఈఓ తల్లి చాలే ఇంక ఆపు అని అంటుంది. అలాగే తన కొడుకుతో అసలేమైంది నాన్న అని అంటుంది. కానీ సీఈఓ ఈ బొమ్మ గురించి చెప్పడానికి ఇష్టం లేక అమ్మా ఇదంతా నా పర్సనల్, దీని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదని అంటాడు. అప్పుడు సీఈఓ తల్లి మనసులో వీడు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నట్లున్నాడు, బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు, సరే ఎలా అయినా సరే చెప్తారు కదా అప్పుడే చూసుకుందాంలే అని అనుకుంటుంది. అలాగే కొడుకుతో ఆమె ఎవరు నాన్న అని అడుగుతుంది.
అప్పుడు ధనిక అమ్మాయి దాని గురించి ఏం చెప్తాంలే, అదొక పల్లెటూరు మొద్దు అని అంటుంది. అది దాని పల్లెటూరు టెక్నిక్ లో ఉపయోగించి కోటీశ్వరుడైన మీ కొడుకుని బుట్టలో వేసుకుందని చెప్తుంది. అలాగే ఆంటీ గారు నా కోసమైనా సరే వీరిద్దరికీ మీరు బుద్ధి చెప్పాలని అంటుంది. ఇది విన్న ఈ అమ్మాయి ఇంకోసారి నన్ను తిడితే నేను కూడా నోరు జారాల్సి వస్తుందని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి ఎంత ధైర్యం నీకు అంటూ మళ్ళీ వెనక్కి వెళ్లి, ఆంటీ గారు చూసారా మీ ముందే నన్ను ఇలా తిడుతుందంటే మీరు లేనప్పుడు నన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో మీరే అర్థం చేసుకోవాలి అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆంటీ గారు తిడతారో లేదో తర్వాత విషయం, నువ్వెందుకని ఆమెను అలా తిట్టమని ఫోర్స్ చేస్తున్నావని అంటుంది. ఇది విని ధనిక అమ్మాయి కోపం వచ్చి ఎంత ధైర్యమే నీకు, నన్నే ఎదురుస్తున్నావు అని కొట్టడానికి వస్తుంది. కానీ సీఈఓ తల్లి ఈ ధనిక అమ్మాయిని వెనక్కి లాగి నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు, తగ్గించుకో అని అంటుంది. ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య, ఇది ఏమైనా సరే మాలో మేమే తేల్చుకుంటాము, ఇంక నువ్వు బయటికి వెళ్తే మంచిది అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి కోపంతో బయటికి వెళ్ళిపోతుంది. ఆ దిశ సీఈఓ తల్లితో నమస్కారం మేడం, నేను మీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు సీఈఓ తల్లి ఏంటి ఈమె ఉద్యోగిన, మీ ఇద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది. అప్పుడు లీసా ఓహో సీఈఓ తల్లి మా ఇద్దరిని లవర్స్ అనుకుంటుందా అని అనుకుంటుంది. అలాగే ఈమె సీఈఓ తల్లితో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంది. అప్పుడు సీఈఓ తల్లి తన కొడుకుతో ఈమె చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. అందుకు జిమ్ అవునని చెప్తాడు. కానీ సీఈఓ తల్లి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉండి బయటికి మాత్రం కావాలనే ఫ్రెండ్స్ లా ఉంటున్నారని అనుకుంటుంది. అలాగే తన కొడుకుతో నీ ఎంప్లాయీ వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగింది, నువ్వు దీన్ని సాల్వ్ చేయకపోతే ఇది మన కంపెనీకే చెడ్డ పేరని చెప్తుంది. అప్పుడు సీఈఓ లీసాతో ఈ నెల జీతంలో నీకు సగాన్ని కట్ చేస్తున్నానని చెప్తాడు. ఇది వినగానే లీసా షాక్ అయ్యి ఏంటి నా జీతం నుంచి సగం తగ్గిస్తున్నారా, ఇది చాలా అన్యాయమని అంటుంది. అప్పుడు సీఈఓ తల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత లీసా సీఈఓతో మరీ జీతంలో సగం తగ్గించేస్తే నేనెలా బ్రతకాలి సార్ అంటూ సీఈఓని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు సీఈఓ నువ్వు ఎలానే నన్ను బ్రతిమలాడుతూ ఉంటే ఆ సగం జీతంలో నుంచి కూడా తగ్గించాల్సి వస్తుందని చెప్తాడు. అప్పుడు ఈమె ఈ కుర్రాడి మీద కోపంతో ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడు దీనికి ఒక ఉపాయం ఉంది, ఒకవేళ ఈ బొమ్మని నాకు ఇస్తే నీ జీతం గురించి మళ్ళీ మాట్లాడదామని చెప్తాడు. కానీ ఈమె ఆ బొమ్మను ఇవ్వకుండా నేను మీకు ముందే చెప్పాను, దీన్ని ఇవ్వడమైతే జరగదని చెప్తుంది. దీంతో సీఈఓ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరెన్ని చెప్పినా సరే నిన్ను మాత్రం నా నుండి వదులుకోనని ఈ బొమ్మతో చెప్తుంది. ఆ తరువాత లీసా ఇంటికి వెళ్ళాక ఈ బొమ్మను చూస్తూ నా జీతమే తగ్గిస్తావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అంటూ తన దగ్గర ఉన్న అమ్మాయి బట్టలు తీసి వీటిని జాగ్రత్తగా ఆ బొమ్మకు వేసి ఆ బొమ్మను అచ్చం ఒక అమ్మాయిలా రెడీ చేస్తుంది. ఇంతలో ఆఫీసు నుంచి పని ముగించుకుని ఈ కుర్రాడు ఇంటికి వస్తాడు. అలాగే పనివాళ్లతో త్వరగా వేడి నీళ్లు ఏర్పాటు చేయండి అని చెప్తాడు. అప్పుడు పనివాళ్లు సీఈఓని చూసేసరికి ఇతడు ఆడవాళ్లు వేసుకునే విచిత్రమైన దుస్తులు వేసుకుని ఉంటాడు. కానీ వీళ్ళు సరే సార్ మీరు చెప్పినట్లే అరేంజ్ చేస్తామని చెప్తారు. ఇంతలో సీఈఓ మీరెందుకని ఫేస్ అలా పెట్టారని అంటాడు. అప్పుడు ఈ పనమ్మాయి మిమ్మల్ని ఎప్పుడూ ఇలాంటి బట్టల్లో చూడలేదు సార్ అని అంటుంది. దీంతో సీఈఓ ఎలాంటి బట్టలా అని తన శరీరం మీద ఉన్న బట్టలు చూసుకుని సిగ్గుతో కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు పనివాళ్లు కూడా నవ్వుతూ పక్కకు తిరుగుతారు. దీంతో సీఈఓ లీసా ఇది నీ పనే కదా అని అంటూ వెంటనే అక్కడ నుండి తన రూమ్ లోకి పారిపోతాడు. మరుసటి రోజు ఇతడు లీసాను తన దగ్గరకు పిలిపిస్తాడు. అలాగే లీసాతో నీకసలు ఏం కావాలి, ఎందుకని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావని అంటాడు. అప్పుడు లీసా నేను రాత్రి చేసిన పనికి సీఈఓ గారు బాగా ఫీల్ అయినట్టు ఉన్నాడని అనుకుంటుంది. అలాగే సీఈఓతో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నీకు ముందుగానే చెప్పాను, నీ బొమ్మను నాకు ఒకసారి ఇస్తే దాన్ని నేను రీసెర్చ్ చేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. అందుకని ఇప్పుడు నువ్వు నాకు బొమ్మని ఇస్తే బదులుగా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ బొమ్మ వంకతో నాకు చాలా డబ్బు వచ్చేలా ఉందే అని అనుకుంటుంది. అయినా సరే మళ్ళీ ఈమె సీఈఓతో సార్ మీకు ముందుగానే చెప్పాను, ఈ బొమ్మ వల్ల నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది, దీనిని అమ్మడానికి నేను సిద్ధంగా లేనని అంటుంది. అప్పుడు సీఈఓ తన దగ్గర ఉన్న బ్యాంకు కార్డులన్నీ తీసి ఒకసారి ఇటు చూడు అంటూ ఈ బ్యాంకు కార్డులు అన్ని కింద పడేస్తాడు. అప్పుడు లీసా వీటన్నిటిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అలాగే వీటన్నిటిని చూసి ఇంత డబ్బు నిజంగా నాకు దొరికితే నేను కోటీశ్వరరాలు అయిపోతానని అనుకుంటుంది. అలాగే సీఈఓతో ఇదంతా నాకేనా అని అడుగుతుంది. అప్పుడు సీఈఓ ప్రస్తుతానికి ఇది నీవే అనుకో, కానీ బొమ్మను ఇచ్చేస్తే మాత్రం ఇవి పూర్తిగా నీ సొంతమే అవుతాయని అంటాడు. అప్పుడు ఈమె బాధపడుతూనే ఈ బొమ్మకు క్షమాపణలు చెప్పి నిన్ను ఇచ్చేస్తే నాకు డబ్బు వస్తుంది అనుకుంటూ ఈ బొమ్మను సీఈఓకి ఇస్తూ ఉంటుంది. ఈ బొమ్మ సరిగ్గా ఇతడి చేతిలోకి వెళ్లేలోపు ఈమె మళ్లీ దీన్ని వెనక్కి లాక్కుని నేను ఈ బొమ్మను ఇవ్వట్లేదని చెప్పేస్తుంది. అలాగే ఎవరికి తెలుసు ఈ బొమ్మను తీసుకున్నాక మీరు మళ్ళీ ఈ బ్యాంకు కార్డులన్నీ బ్లాక్ చేస్తారేమో, అందుకని నేను దీన్ని ఇవ్వను,
అని అనుకుంటూ లీసా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆఫీసులో సీఈఓ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్, మీరెందుకని సార్ ఇలా ఆలోచిస్తూ ఉంటున్నారని అంటాడు. ఇంతలో సీఈఓ, ఒక మనిషిని డబ్బుతో కాకుండా వేరే ఎలా కాంప్రమైజ్ చేయాలో నీకేమైనా ఐడియా ఉంటే చెప్పని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్, ఈ మధ్య సీఈఓ ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది, బహుశా ఇతడు లీసాతో ప్రేమలో పడ్డాడేమో అని అనుకుంటాడు. అలాగే సీఈఓతో, మీరు లీసా గురించి మాట్లాడుతున్నారు కదా, సరే నాకు అర్థమైంది. ఒక పని చేయండి, మీరు ఆమెను మీ పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోండి. అప్పుడు మీరు ఆమెను రోజు దగ్గర నుండి చూడొచ్చు. అలాగే ఆమె చేసే ప్రతిదీ మీకు తెలుస్తూనే ఉంటుంది అని అంటాడు. ఇది వినగానే సీఈఓ, ఈ ఐడియా చాలా బాగుంది, ఆమెను సెక్రటరీ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయని చెప్తాడు. ఇంతలో లీసా కాఫీ తాగుతూ ఆఫీసులో తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అసిస్టెంట్ లీసా దగ్గరికి వెళ్లి, కంగ్రాచులేషన్స్ లీసా, ఈ రోజు నుండి నువ్వు మన బాస్ కి పర్సనల్ సెక్రటరీగా మారావని చెప్తాడు. అప్పుడు లీసా, ఏంటి, నేను మన బాస్ కి పర్సనల్ సెక్రటరీనా అని అంటుంది. అందుకు అసిస్టెంట్ అవునని చెప్పగా లీసా మాత్రం మనసులో బాస్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అసిస్టెంట్, అంతేకాకుండా నీ జీతం కూడా డబుల్ అవుతుందని చెప్తాడు. ఇది విన్నాక లీసాకు హ్యాపీగా అనిపించి నవ్వుతూ ఈ డీల్ నాకు ఓకే అని చెప్తుంది. కానీ అసిస్టెంట్, ఇదంతా జరగాలంటే నీకు బాస్ కి మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవ్వాలని చెప్తాడు. దీంతో లీసా, పర్సనల్ గొడవలు మా మధ్య ఏమున్నాయని అడుగుతుంది. ఇంతలో అసిస్టెంట్, నువ్వు ఈ రోజు నుండి మన బాస్ కు పర్సనల్ సెక్రటరీ అవడం వల్ల నువ్వు ఆయన వర్క్ జీవితంలోనూ అలాగే పర్సనల్ జీవితంలోనూ అన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. అలాగే 24 గంటలు ఆయన ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా మన బాస్ నీ కోసం మంచి డీలక్స్ సింగిల్ రూమ్ ని ప్రొవైడ్ చేశాడని చెప్తాడు. అప్పుడు లీసా, ఏంటి, నా కోసం లగ్జరీ రూమ్ ఇచ్చారా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తరువాత అసిస్టెంట్ లీసాను ఆ లగ్జరీ రూమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. కానీ లీసా మాత్రం ఇది రూమ్ లా లేదే, పెద్దని అపార్ట్మెంట్ లా ఉందని అంటుంది. అప్పుడు అసిస్టెంట్, ఇక్కడే ఏం చూసావు, లోపలికి పద అని అంటాడు. అయితే వీరిద్దరూ లోపలికి వెళ్లేసరికి అప్పటికే సీఈఓ లీసా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో లీసా, కొంపదీసి ఇదేమైనా సీఈఓ గారి ఇల్లా అని అనుకుంటుంది. అప్పుడు అసిస్టెంట్ లగేజ్ ని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు లీసా సీఈఓ దగ్గరికి వెళ్లి, సార్ ఇదంతా మీరు అసలు నాకెందుకని చేస్తున్నారని అంటుంది. అందుకు సీఈఓ, నీకు ముందుగానే చెప్పాను, నాకు నీ బొమ్మ కొన్ని రోజులు ఇస్తే దాన్ని స్టడీ చేసి ఇస్తాను, కానీ ఎప్పటికీ నువ్వు ఆ బొమ్మను నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు, అందుకని నేను దీనికి ఒక పరిష్కారం కోసం ఇదంతా చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు లీసా, ఈ బొమ్మ కోసం ఇంత ప్లాన్ వేసావా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే మీకు ఉన్న సమస్యల్ని మీరు అసిస్టెంట్ నే సరిచేయలేకపోయారు, అలాంటిది సాధారణ ఉద్యోగిని నేనెలా సరిచేస్తానని నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చారని అంటుంది. అప్పుడు సీఈఓ పర్సు తీసి అందులో ఉన్న బ్యాంకు కార్డులన్నీ బయటికి తీసి, వీటన్నిటిలో మొత్తం 50 కోట్లు ఉన్నాయి, ఇప్పుడేమంటావని అంటాడు. దీంతో లీసా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే వాటిని నేను క్లియర్ చేస్తాను, నేను తప్పకుండా మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను అని చేస్తుంది. అప్పుడు సీఈఓ ఆ అగ్రిమెంట్ లాక్కుని వాటన్నిటినీ చూస్తూ ఉంటాడు. అలాగే ఈమెకు కార్ కీస్ ఇస్తాడు. అప్పుడు ఈమె ఈ కీ చూడగానే ఇది లగ్జరీ కారులా ఉందని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు సీఈఓ, రేపటి నుండి నువ్వు నన్ను పికప్ చేసుకుని ఆఫీస్ కు తీసుకువెళ్ళాలి, అలాగే నేను ఎక్కడికి వెళ్లాలన్నా నువ్వే సెక్రటరీగా పక్కన ఉండి నన్ను తిప్పుతూ ఉండాలని చెప్తాడు. ఇది వినగానే అయితే ధనిక అమ్మాయి దీనికి ఇవ్వాలైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని వెంటనే ఆఫీస్ లోకి వచ్చి నేరుగా జిమ్ రూమ్ లోకి వస్తుంది. అప్పుడు జిమ్, నువ్వెందుకని ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. దీంతో ధనిక అమ్మాయి, జిమ్, నేను నిన్ను చూడడానికి వచ్చాను, అలాగే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేను ఓపెన్ చేసిన రిసార్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అలాగే ఒకసారి నువ్వు వచ్చి నా రిసార్ట్ కి సపోర్ట్ చేయాలని తన దగ్గర ఉన్న పాంప్లెట్ ఇస్తుంది. అందుకు సీఈఓ సరేనని చెప్తాడు. అప్పుడు ధనిక అమ్మాయి, జిమ్, మనిద్దరం చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉన్నాం, కానీ ఈ మధ్య అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని ఇతడి చేతిని పట్టుకుని ఈ రోజు రాత్రి మనం డిన్నర్ కి వెళ్దామని అడుగుతూ ఉంటుంది. కానీ జిమ్ మర్యాదగా చేతిని వదులు అని అంటాడు. అలాగే ఈమెతో, ఇప్పుడు గాని నువ్వు బయటికి వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలిచి నిన్ను బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇదే సమయంలో లీసా సీఈఓ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగే ఆ ధనిక అమ్మాయిని చూసి, నువ్వు ఎక్కడ కూడా తయారయ్యావా అంటూ ఆమెను తిడుతూ ఉంటుంది. ఇది వినగానే ధనిక అమ్మాయి, నువ్వు అసలు ఏమంటున్నావు అని అనగా, నేనేం తప్పుగా అనలేదు, నీ వల్ల గత రాత్రి నా పార్టీ మూడ్ అంతా డిస్టర్బ్ అయిందని అంటుంది. అయితే ధనిక అమ్మాయి ఈమెను తిట్టబోయి వెనకాలే ఉన్న సీఈఓను చూసి, సరే నీ పని తర్వాత చెప్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లీసా ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా చాలా బోరింగ్ గా ఉందని తనలో తానే అనుకుంటుంది. ఇంతలో ఈమెకు సీఈఓని షర్ట్ లేకుండా ఫోటో తీసా కదా, వాటిని చూద్దామని తన ఫోన్ తీసి చొక్కా లేకుండా ఉన్న సీఈఓ ఫోటోను చూస్తూ ఉంటుంది. అలా ఈమె ఆ ఫోటోను చూస్తూ ఉండగా పొరపాటున టచ్ అయ్యి చొక్కా లేకుండా ఉన్న సీఈఓ ఫోటో వాళ్ళ కంపెనీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే సీఈఓ పరిగెట్టుకుంటూ వచ్చి, నువ్వు అసలేం చేశావు, త్వరగా ఆ ఫోటో డిలీట్ చేయని అంటాడు. అప్పుడు లీసా, కంగారు పడకండి, నేను ఇప్పుడే డిలీట్ చేస్తాను అంటూ ఆ ఫోటోను నొక్కుబట్టి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టకుండా డిలీట్ ఫర్ మీ అని నొక్కుతుంది. దీంతో ఆ ఫోటో అందరి ఫోన్ లో నుండి డిలీట్ అవ్వకుండా ఒక్క ఈమె ఫోన్ లోనే డిలీట్ అవుతుంది. అప్పుడు ఈమె భయంతో బాస్ ని చూస్తుంది. దీంతో జిమ్, నువ్వు చేసిన ఈ పనికి నీకు ఖచ్చితంగా బదులు ఇస్తానని చెప్పి
కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈమె ఆఫీసులో నుండి బయటికి వస్తూ ఉండగా ఆ ధనిక అమ్మాయి ఈమెను ఆపి, ఎవరు వచ్చారో చూసారా? సాధారణ ఉద్యోగి అయిన ఈ లీసా అనే అమ్మాయి బాస్ ని బుట్టలో వేసుకుని లగ్జరీ కారు కొట్టేసిందని అంటుంది. ఇంతలో కంపెనీ ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చి, అవును నువ్వు చెప్పేది నిజమే, ఇవాళ ఉదయం కూడా ఈమె బాస్ షర్ట్ లేకుండా ఉన్న ఫోటోని కంపెనీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది. నిజంగానే ఈమె బాస్ ని బుట్టలో వేసుకుని ఇప్పుడు సెక్రటరీ కూడా అయిపోయిందని చెప్తారు. ఇంతలో అక్కడే ఉన్న మరొక వ్యక్తి, మీరన్నది కరెక్టే, జాబులో జాయిన్ అయ్యి ఏడాది అవ్వకుండానే ఈమె బాస్ ని వలలో వేసుకుని డైరెక్ట్ గా సెక్రటరీ అయిపోయిందని అంటాడు. అలాగే ఒక అమ్మాయి, ఎలాంటి సిగ్గులేని పనులు చేయడానికి ఈమెకు మనసు ఎలా వచ్చిందని అంటుంది. అప్పుడు లీసా, సిగ్గులేని పనులు నేనేమి చేశానని అంటుంది. అలాగే ఆ ధనిక అమ్మాయితో, నువ్వు నీ దరిద్రమైన నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదంటూ ఈ ధనిక అమ్మాయికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ధనిక అమ్మాయి, బాస్ ని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదు నన్ను డీల్ చేయడం అంటే, ఇవాళ ఖచ్చితంగా నీ అసలు రూపం అందరికీ తెలిసేలా చేస్తానని లీసాకు ధనిక అమ్మాయి వార్నింగ్ ఇస్తుంది. కానీ లీసా మాత్రం, నీకు పని పాట లేకపోతే నాకేంటి, నాకైతే బోల్డ్ పనులున్నాయి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ధనిక అమ్మాయి మాత్రం ఈమెను పట్టుకుని ఆపి, మీరందరూ చూసారా, ఈమె చేతిలో లగ్జరీ కార్ కీస్ ఉన్నాయి. సాధారణ ఉద్యోగం చేసే మనిషికి ఇంతటి లగ్జరీ కార్ ఎలా వస్తుందని ఈమెపై నిందలు వేస్తూ ఉంటుంది. నువ్వు ధనిక కుర్రాడిని బుట్టలో వేసుకోపోతే నీకు ఇంతటి లగ్జరీ కార్ ఎలా వస్తుందని ఈమెను తిరిగి ప్రశ్నిస్తుంది. కానీ లీసా మాత్రం, అసలే మూడు బాలేక నేనుంటే దీని గోల ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటుంది. నువ్వు లాజిక్ గా మాట్లాడుతున్నావు అనుకున్నావు, కానీ నీ అంత బుర్ర తక్కువ వాళ్ళు ఎవరూ లేరని అంటుంది. సరే, నేను ధనిక అబ్బాయిని బుట్టలో వేసుకుని ఇదంతా సంపాదించానని అంటున్నావు కదా, సరే అందుకు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటుంది. కానీ ధనిక అమ్మాయి మాట్లాడకపోవడంతో నోరు వేసుకుని పడిపోవడం కాదు, ఏమైనా అంటున్నావంటే దానికి ఆధారాలు ఉండాలని అంటుంది. కానీ ధనిక అమ్మాయి మాత్రం, నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు సమాధానం చెప్పి మాట్లాడతావా అని అంటుంది. కానీ లీసా మాత్రం, నీలాంటి తప్పుడుగా నిందలు వేసే వాళ్ళని ఇంకా తిట్టలేదు, సంతోషించు అని అంటుంది. ఇది వినగానే ధనిక అమ్మాయికి కోపం వచ్చి లీసాని కొట్టడానికి చేతిని ఎత్తుంది. కానీ లీసా మాత్రం ధనిక అమ్మాయి చేతిని పట్టుకుని, నీకే కాదు నాకు కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా తిరిగి కొట్టగలను అని అంటుంది. ఎంతలో ఉద్యోగులు సీఈఓ ఇక్కడికి వస్తున్నారని అంటారు. అలాగే సీఈఓ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు ధనిక అమ్మాయి, జిమ్ మొత్తానికి నువ్వు వచ్చావు అని అనేలోపే జిమ్ తన చేతిని లాక్కుని, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటాడు. కానీ ధనిక అమ్మాయి, నేను నువ్వు వస్తావని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కానీ ఈ లీసా ఇక్కడికి వచ్చి నా మూడ్ డిస్టర్బ్ చేసిందని అంటుంది. అలాగే ఈమె దగ్గర లగ్జరీ కార్ ఉంది, ఈ కంపెనీలో ఎవరినో బుట్టలో వేసుకుని ఈమె ధనిక అమ్మాయిలా మారిపోతుంది. ఇదంతా బయటకు తెలిస్తే నీ కంపెనీకే బ్యాడ్ అని చెప్తుంది. అలాగే నా మాట విని ఈమెను ఉన్న పలంగానే ఉద్యోగంలో నుండి తీసేయని చెప్తుంది. అప్పుడు సీఈఓ, నువ్వెవరు నా కంపెనీలో ఉద్యోగుల్ని తీసేయాలని చెప్పడానికి అని అంటాడు. దీంతో ధనిక అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది. అలాగే సీఈఓ, నువ్వెందుకని ఇక్కడ నుంచుని చూస్తున్నావు, త్వరగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని లీసాతో అంటాడు. ఇది విని ధనిక అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు అసిస్టెంట్ లీసా బాస్ కి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఈమె దగ్గర ఉన్న లగ్జరీ కార్ కూడా బాస్ ని వర్క్ పని మీద తీసుకువెళ్ళడానికి కంపెనీయే ప్రొవైడ్ చేసిందని చెప్తాడు. ఇంకెప్పుడైనా ఈమెపై ఇలాంటి రూమర్స్ చేస్తే వాళ్ళని తక్షణమే కంపెనీ నుండి తీసేస్తామని కూడా చెప్తాడు. దీంతో ఉద్యోగులందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలాగే సీఈఓ కూడా ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతలో లీసా ఆ ధనిక అమ్మాయిని విక్రిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లీసా సీఈఓతో, సార్ ఉదయాన్నే జరిగిందంతా ఏదో అనుకోకుండా జరిగిపోయింది, మీరు ఆ గొడవను మనసులో పెట్టుకోకుండా అని చెప్తుంది. అలాగే మీకు ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆఫీసులో అలాంటి గొడవలు చేయనని మాట ఇస్తున్నానని చెప్తుంది. అలాగే మీకు క్షమాపణతో పాటు రుచికరమైన వంటలు వండాను, మీరు వీటిని తింటే మీరు నా క్షమాపణ యాక్సెప్ట్ చేశారని ఈ రోజు హాయిగా పడుకుంటాను, లేదంటే నేను ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటానని చెప్తుంది. అయితే సీఈఓ మాత్రం ఏమీ మాట్లాడాడు. ఎంతలో లీసా, మీరేమీ సమాధానం చెప్పకపోతే నా వంటలు తినడానికి ఒప్పుకున్నట్లే అన్నమాట అని అంటుంది. ఆగండి, మీకోసం మరికొన్ని వెరైటీలు తీసుకొస్తానని లీసా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఈమె ఆ వంటకాలు కారంతో రెడీ చేస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న పనివాళ్లు, సార్ ఘాటుగా తినడు కదా, ఈమె ఏంటి చేసిన వంటలన్నీ ఎంత కారంగా ఉన్నాయి అని అనుకుంటారు. అప్పుడు ఇంకొక పనమ్మాయి, చూస్తూ ఉండు సార్ ఈమెను ఎలా కోప్పడతారో అని అంటుంది. ఆ తరువాత లీసా తాను వండిన వంటకాలన్నీ టేబుల్ పై పెట్టి తినమని ఇస్తుంది. అప్పుడు సీఈఓ వీటిని కొంచెం రుచి చూసేసరికి ఇవి చాలా ఘాటుగా ఉండేసరికి ఇతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు లీసా, సార్ వీటి రుచి ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు ఇతడికి కోపం వచ్చి ఈమెను చూసేసరికి ఆమె మాత్రం టెన్షన్ పడుతూ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకని సీఈఓ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చాలా బాగా చేశావని ఈమెను పొగుడుతాడు. దీంతో లీసా కొంచెం రిలాక్స్ అయ్యి, అమ్మయ్య ఇప్పుడు సీఈఓకి నా పైన కోపం పోయిందని సంతోషపడుతూ ఉంటుంది. అలాగే రుచిగా ఉందని చెప్పారు కదా, మరెందుకని తక్కువ తింటున్నారని ఇతడికి మరింత ఆహారం వడ్డిస్తుంది. అలాగే సీఈఓతో, ఉదయం నా వల్ల గొడవ అయింది కదా, అది మనసులో ఉంచుకుని నా జీతం ఏమైనా తగ్గిస్తారా అని సీఈఓని అడుగుతుంది. కానీ సీఈఓ, నేనేమీ అలా చెప్పలేదు కదా, అందుకని నువ్వు కూడా జీతం తగ్గిస్తానన్న మాట మర్చిపో అని చెప్తాడు. దీంతో లీసా కొంచెం రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు లీసా ఆఫీస్ లో
నేను మీటింగ్ కోసం బుక్ చేసిన హోటల్ అంతగా బాగోలేదని అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మరొక హోటల్ బుక్ చేస్తానని చెప్తుంది. అలాగే ఆ సిటీలో ఉన్న పెద్దని 5 స్టార్ హోటల్ ని CEO కోసం బుక్ చేస్తానని, అందులో రిలాక్స్ అవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని, ఫుడ్, డ్రింక్స్, ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఒకచోట దొరుకుతాయని చెప్తుంది. అప్పుడు CEO, వీటన్నిటిని అరేంజ్ చేయడానికి కదా నిన్ను నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాను, ఇలాంటి విషయాల్లో నా పర్మిషన్ తీసుకోక్కర్లేదు, నీకు ఎలా నచ్చితే అలానే చేయని చెప్తాడు. అప్పుడు లీసా, CEO ఏంటో నాకు అన్ని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు, ఇక చూపిస్తా నా టాలెంట్ అంటూ CEOకి బై చెప్పి ఆ సిటీలో ఉన్న మంచి 5 స్టార్ హోటల్ ని బుక్ చేస్తుంది. అలాగే లీసా ఆ రోజు సాయంత్రం తాను బుక్ చేసిన హోటల్లోకి వెళ్తుంది. అయితే ఆ హోటల్ చాలా పెద్దగా ఉండి ధనవంతులు మాత్రమే వచ్చే విధంగా ఉంటుంది. అప్పుడు లీసా నేరుగా రిసెప్షన్ లోకి వెళ్లి నా పేరు లీసా అంటూ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ కి చెప్తుంది. కానీ అక్కడ ఉన్న అమ్మాయి, ఈ రోజుకు హోటల్లో ఉన్న రూమ్లన్నీ బుక్ అయిపోయాయి, మీరు వేరే హోటల్ ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు లీసా, నేను ఆల్రెడీ ఫోన్ లో బుక్ చేశాను కదా, నాకెందుకని రూమ్ ఎవరు అని చెప్తుంది. కానీ ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, రూమ్స్ అన్ని సేల్ అయిపోయాయి, దయచేసి బయటికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు లీసా తన ఫోన్ తీయగా రిసెప్షనిస్ట్ అమ్మాయి, ఏం చేస్తున్నావని అంటుంది. అప్పుడు లీసా, నేనేమీ చేయట్లేదు, మీ బాస్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ తీశానని చెప్తుంది. ఇది వినగానే రిసెప్షనిస్ట్, మీరెందుకని చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు, ముందు ఆ ఫోన్ చేయడం ఆపండి అని అంటుంది. అదే సమయంలో ఆ ధనిక అమ్మాయి అక్కడికి వస్తుంది. అలాగే లీసాతో, నువ్వు ఎక్కడ కూడా దాపరించావా అని తిడుతూ ఉంటుంది. అలాగే ఈమెతో, నీకు తెలియదేమో, ఇది ధనవంతులు ఉండే హోటల్, ఇక్కడ నీలాంటి పల్లెటూరు మొహాలకి ఎలా ఉండదని చెప్తుంది. అప్పుడు రిసెప్షనిస్ట్ అమ్మాయి, నేను కూడా ఇదే చెప్తున్నాను మేడం, రూమ్లు ఖాళీ లేవు, వెళ్ళిపోమంటే నాపై గొడవకు దిగి నీ మేనేజర్ కు చెప్తానంటూ నన్ను బెదిరిస్తుందని చెప్తుంది. కానీ లీసా పట్టించుకోకుండా ఈ హోటల్ మేనేజర్ కు ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే యాదృచ్ఛికంగా ఈ హోటల్ ఓనర్ ఈ ధనిక అమ్మాయే. అప్పుడు లీసాకు ఆశ్చర్యంగా అనిపించి, ఓహో, ఈ హోటల్కి నువ్వేనా బాస్, అయితే నీ హోటల్లో పనిచేసే ఉద్యోగులు ఇలా బిహేవ్ చేయడంలో తప్పే లేదులే, నువ్వే అలా ప్రవర్తిస్తే వీళ్ళు మాత్రం ఏం చేస్తారని చెప్తుంది. అప్పుడు ధనిక అమ్మాయికి కోపం వచ్చి లీసాను తిట్టబోతుంది. ఇంతలో ఆమె సెక్రటరీ వచ్చి, మన హోటల్లోకి VIP రాబోతున్నారని మనం ఏర్పాట్లు చేయాలని చెప్తాడు. అప్పుడు ధనిక అమ్మాయి, మా హోటల్లోకి మంచి VIP వస్తున్నారు, అందుకని నీలాంటి దద్దమ్మలతో వాదించే సమయం నాకు లేదు, త్వరగా ఇక్కడ నుండి బయటికి పో అని చెప్తుంది. అప్పుడు లీసా, ఓహో అలానా, అయితే నా పైన చెయ్యి వేసి నన్ను ఎవరు బయటికి గంటుతారో నేను చూస్తానని చెప్తుంది. ఇంతలో ధనిక అమ్మాయి సెక్యూరిటీని పిలిచి, ఈ పల్లెటూరు మొహాన్ని బయటకు గెంటేయండి అని వాళ్లతో చెప్తుంది. అప్పుడు లీసా, నీకు అరవడం తప్ప తెలివిగా ఆలోచించడం రాదా, నీ బుకింగ్స్ ఓపెన్ చేసి చూడు, అందులో నా పేరు ఉందో లేదో నీకే తెలుస్తుందని చెప్తుంది. ఇంతలో సెక్రటరీ బుకింగ్స్ ఇన్ఫర్మేషన్ ని ఈ ధనిక అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఆమె వాటిని పరీక్షించగా అందులో లీసా పేరు ఉంటుంది. కానీ ఈమె నమ్మలేకపోతుంది. సరే, నువ్వు బుక్ చేస్తే ఏంటి, ఈ హోటలే నాది కదా, నీకు రూమ్ ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ మళ్లీ సెక్యూరిటీతో ఈ అమ్మాయిని బయటికి గంటేయనని చెప్తుంది. ఇంతలో సెక్రటరీ, మేడం మీరు మర్చిపోతున్నారు, లీసానే ఈ అమ్మాయి జిమ్ కంపెనీ నుండి వచ్చింది, జిమ్ మన హోటల్లో రూమ్ బుక్ చేసి ఉంటాడు, ఈమెకి ఏమైనా ఇబ్బంది పెడితే ఆ విషయం జిమ్ కి తెలిస్తే పెద్దని ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. అప్పుడు లీసా, నన్ను గెంటేయకుండా ఇంకా చూస్తున్నారని అంటుంది. అలాగే భయపడుతున్న ధనిక అమ్మాయితో, త్వరగా నాకు రూమ్ అరేంజ్ చేయండి, లేకపోతే నేను వేరే హోటల్ చూసుకుంటానని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతలో ఆ ధనిక అమ్మాయి సెక్రటరీ, మీరు వెళ్ళొద్దు మేడం, మీకోసం రూమ్లన్నీ మేము సిద్ధంగా ఉంచుతామని చెప్తాడు. అప్పుడు లీసా, సరే 5 మినిట్స్ లో రూమ్ ని అరేంజ్ చేసి నేను వచ్చేలోపుకి నీట్ గా ఉంచనని చెప్తుంది. అలాగే వీరందరికీ బై చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ధనిక అమ్మాయి, నీ సంగతి ఎలా కాదు, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసని ఒక కెమికల్ లిక్విడ్ తెచ్చి లీసా ఉండబోయే రూమ్ లో స్విమ్మింగ్ పూల్ లో పోస్తుంది. అలాగే ఈమె, దీంతో నీ ఆట కట్టు అని లీసాను తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తరువాత లీసా అదే స్విమ్మింగ్ పూల్ లోకి దిగి స్నానం చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి వీడియోలు రోజు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి హైప్ చేయండి.